అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. ఎవరండి గురువు? ఎవరి మాట వినాలి? ఎవరంటే వాళ్ళు గురువులైపోతున్నారు ఇప్పుడు. అన్ని బొట్లు పెట్టుకొని, ఇంత గడ్డం పెంచి, 2 కాషాయ వస్త్రాలు ధరించి, శిరస్సు పైన అంత జుత్తు పెంచుకొని, ఒక ముడి వేసుకుంటే, ముడి ఉంటే గురువు, గడ్డం పెంచితే గురువు, బొట్లు పెట్టుకుంటే గురువు, మెడలో అన్నేసి మాలికలు ధరిస్తే గురువు. ఇలా ఎలా? ఎవరిని గురువుగా స్వీకరించాలి? ఎలా ఎలా ఎలా? గురువును అన్వేషించే నిమిత్తమై అనేకులు సాధకులు ప్రపంచమంతా సంచారం చేసిన ఉదాహరణలు గురుచరిత్రలో కోకొల్లలు. నామధారుడు గురువును అన్వేషణ చేస్తూ బయలుదేరి వెళ్ళగా సిద్ధుడు మార్గ మధ్యంలో కలిసి, గురువు అంత సులభంగా లభించడు, గురువు నిన్ను మోసగిస్తాడు, నీ పక్కనే ఉంటాడు, నువ్వు గుర్తించలేవు, సకల దుర్వ్యసనాలతో కనిపిస్తాడు, నువ్వు గ్రహించలేవు. కానీ గురువు అపార కరుణామూర్తి కనుక నీలో ఉండే తపన గ్రహించిన మరుక్షణం తనే నీకు తన స్వరూపాన్ని వివరిస్తాడు. అది సద్గురు సలక్షణం అంటూ సిద్ధుడు నామధారుడికి చెప్తాడు. బ్రహ్మానందం పరమసుఖదం తత్వధీ సాక్షిభూతం. ఒక లక్షణం అని కాదు. ద్వంద్వాతీతం సకలమభేదం తత్వమస్యాధి లక్ష్యం. ఏకం నిత్యం విమలచరితం సర్వధీ సాక్షిభూతం. ద్వంద్వాతీతంగా ఉండే దైవం గురువు. నీది నాది అనే భావన గురువుకు ఉండదు. నన్ను గౌరవించండి అని ఏ గురువు ఎవరిని కోరడు. నేను గురువును, మీరంతా నా కోసం ఉన్నటువంటి శిష్యకోటి అని ఎవరైతే సంకల్పం చేస్తున్నారో వారు సద్గురువులు కారు. ఎవరైతే ధనాన్ని మీ నుంచి స్వీకరిస్తున్నారో వారు సద్గురువులు కారు. ఎవరు తమకు మీ చేత పరిచర్యలు కావాలి, శుశ్రూషలు కావాలి అంటూ సేవలు స్వీకరిస్తున్నారో వారు పరమ గురువులు కారు. గురువు మేలుకొని శిష్యునికి పాఠం బోధించే ఉదాహరణ శ్రీరామాయణం 23వ సర్గ. 35వ సర్గలో 2వసారి కూడా మళ్ళీ ఇలా గమనిస్తే బ్రహ్మానంద స్వరూపులు గురువులు అవుతారు. ద్వంద్వాతీతంగా ఉండేవారు గురువులు అవుతారు. తత్వం తెలిసిన వారు గురువులు అవుతారు. అలాంటి గురువును మనం ఆశ్రయించాలి. గురువు సులభంగా లభించడు. మహాభారతం ఉదంకోపాఖ్యానంలో గురువు స్మరణ తెలుసుకోవచ్చు, గురువు అంటే ఏమిటో తెలుసుకోవచ్చు. శ్రీరామాయణంలో విశ్వామిత్ర స్మరణతో గురువు అంటే ఎవరో తెలుసుకోవచ్చు. భాగవతంలో శుక మహర్షిని స్మరించినప్పుడు గురువు అంటే ఎవరో తెలిసి వస్తుంది. మనకు మనమే గురువులంగా అనుకున్నప్పుడు ఉన్నతమైనటువంటి గురువు, మనకు పాఠం బోధించే సద్గురువు తండ్రి, తల్లి, తండ్రి మొదటి గురువులు. ఏ కర్మ చేసినా ప్రప్రథమంగా శ్రీ గురుభ్యో నమః, ఆ తర్వాతే శ్రీ మహాగణాధిపతయే నమః. సనాతన సంప్రదాయాన్ని అనుసరించి పెతరమాసనాడైనా కనీసంగా పితృతర్పణం వదిలేటటువంటి అనేకులకు జ్ఞాపకం వచ్చే అంశం ఒకటి ఉంది. నిజానికి తర్పణం రోజు చేయవలసింది నిత్య పితృతర్పణం. పితృపితామహ ప్రపితామహానాం, మాతృప్రపితామహ మాతృప్రపితామహానాం ఇలా చెప్పేటటువంటి ఆ వర్గాలు మొత్తం 34. పితరం తండ్రి. ఈ 34 వరుసలలో 33వ స్థానం గురుం. గురువు కోసం కూడా తర్పణం వదలాలి. శాస్త్రం ప్రకారం ఈ వరుసలో 33వ సంఖ్య అన్నప్పుడు గురుం అనగానే మళ్ళీ చెప్పవలసిన పేరు తండ్రి పేరే. దేహము విజ్ఞానము బ్రహ్మోపదేశమిచ్చి ఇహపరాలు సాధించే హితమిచ్చిన తండ్రి సద్గురువు. సద్గురువు సద్గురువు సమస్తాన్ని అందించే గురువు కనుక తల్లిదండ్రులను గురువుగా భావన చేద్దాం. తెలుసుకుందాం, పాటిద్దాం, మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. శ్రీరామ జయం.